ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇందిరమ్మ ఇండ్లు కొత్త రూల్స్ విడుదల. ముందు వీళ్ళకి రద్దు. 5-6 లక్షల రూపాయలు రావాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం అయితే కొన్ని రూల్స్ అయితే అప్డేట్ తీసుకురావడం జరిగిందండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రెడీ అమలుగా చేస్తుందన్నమాట. 4 పథకాల ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రైతు భరోసా సంబంధించి ఆల్రెడీ మనీ అనేది కొంతమందికి రిలీజ్ అవుతుందన్నమాట. మరోవైపు లబ్ధిదారుల ఇళ్ల సంగతి కూడా తేల్చేయాలని చెప్పేసి ప్రభుత్వం రెడీ అయింది. ముందుగా ఇళ్ల స్థలాలు ఉన్న వారికి 4 విడతల్లో మొత్తం 5 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా పథకానికి సంబంధించి నిబంధనలు జారీ చేయడం జరిగిందనమాట. సో ప్రస్తుతం ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని అయితే ఎంపిక చేసి ఆ గ్రామం లబ్ధిదారులను గుర్తించి ఇప్పుడు ఆ లబ్ధిదారుల ఇళ్ల స్థలాలను అధికారులు పరిశీలించి పని మొదలవుతుంది. స్థలాల దగ్గరికి వెళ్ళి ఇళ్ల స్థలాలు నిర్మించుకోవాలని చెప్పేసి అధికారులు కొన్ని సూచనలు అయితే చేస్తారు. ఇక ఆ ప్రకారమే నిర్మించుకోవాలని చెప్పేసి ఇసుక, సిమెంటు, ఇటుక ఇలా ప్రతిదీ కూడా ఎలా తెప్పించుకోవాలని చెప్పేసి అన్నీ కూడా చెప్తారు. ఇందిరమ్మ ఇళ్ళ కొత్త నిబంధనలు అంటే ఏంటిది? సో ఇక ఇందిరమ్మ ఇల్లు యాప్ నమోదైన స్థలంలో మాత్రమే ఇల్లు అయితే కట్టుకోవాలి. కొంచెం స్థలం మారినా ఇక ఈ పథకం వర్తించదు. కనీసం 400 చదరపు అడుగుల స్థలం ఇల్లు నిర్మించుకోవాలి. భూమి పూజ తర్వాత ప్రభుత్వ కార్యదర్శి వచ్చి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ అయితే చేస్తారు. తర్వాత జియో ట్యాగ్ అయితే చేస్తారనమాట. దాంతో భూమి మ్యాప్లో ఆ స్థలం ఫిక్స్ అవుతుంది. తద్వారా ఇక ఎక్కడ నుంచి అయినా కూడా ఆ స్థలాన్ని అయితే కనిపెట్టవచ్చు. ఇక అందుకోసమే పునాదులు తీసుకోవాలని చెప్పేసి ఆ తర్వాతనే ప్రభుత్వ అధికారులు చెప్పాలి. వారు వచ్చి చూసి తొలి విడతగా 1,00,000ను బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. ఇంటిని నిర్మించాలి అంటే ఇసుక అవసరం కాబట్టి ఇందుకోసం ప్రభుత్వం ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుక అనేది ఉచితంగా అందిస్తుంది. ఇసుక కూపన్లు కూడా తహసీల్దార్లే ఇస్తారనమాట. ఇక స్టీలు సామాగ్రి, సిమెంటు, ఇతర సామాగ్రి అవసరమైన వాటిని హౌసింగ్ కార్పొరేషన్ అయితే ఇస్తుంది. అదేవిధంగా మార్కెట్ ధర కంటే తక్కువకే ఇస్తుంది. ఇంటి పునాదులు సగం ధరకే, గోడలు, కిటికీలు, ఇక తలుపులు పూర్తయ్యాక అధికారులు వచ్చి చూస్తారు. ఆ తర్వాత 2వ దశ డబ్బులు అయితే అకౌంట్లో వేస్తారనమాట. ఇక ఇలా ఎప్పటికప్పుడు పక్కా ప్లాన్ ప్రకారం మనీ ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తద్వారా ఎక్కడ కూడా ఈ పథకం పక్కదారి పట్టకుండా చూస్తుంది. పైగా యాప్లో ప్రతిదీ నమోదు చేస్తారు కాబట్టి ఎక్కడైనా అక్రమాలు జరిగితే ఏ దశలో జరిగాయో ఇట్టే తెలిసిపోతుంది. తద్వారా బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ముందుగా 71,482 ఇళ్లకు మనీ అయితే ఇవ్వనుంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున అంటే మొత్తం 4 లక్షల ఇళ్లకు మనీ ఇస్తామని చెప్పింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టి ఉన్నాయి. కొంతమంది వాటిని కూడా పొందుతున్నారు. ఇలా స్థలాల పరంగా ఆర్థికంగా సాయం చేస్తూ మరోవైపు ఇళ్లను కూడా ప్రభుత్వం అయితే ముందుకు అయితే తీసుకెళ్తుంది.